మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మళ్ళీ అపూర్వ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి ఉంటుంది. భూమి నమస్తే మేడం అంటూ చాలా వెటకారంగా నమస్తే పెడుతూ మాట్లాడుతూ ఉంటుంది. అపూర్వ అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మో, మీకు కోపం వస్తే నన్ను మన్నించండి మేడం అని దండం పెడుతూ చెప్తూ ఉంటుంది భూమి. అమ్మో, కాళ్ళు వణికేస్తున్నాయి మేడం అని అపూర్వని చెప్తూ ఉంటుంది. భూమి కాళ్ళు వణుకుతున్నాయి అని జోక్ చెప్తున్నందుకు కళ్ళు కూడా నీకు నెత్తికెక్కే నాకు అర్థమవుతుంది అని అపూర్వ చెప్తుంది. నీకంటే ఎక్కువగా కళ్ళు నెత్తికి ఎవరికి ఎక్కువలే అపూర్వ, నువ్వు వేషం వేసి మోసం చేస్తావు, మేము మంచి బ్రతికించే వేషం వేస్తాము అని భూమి చెప్తుంది. చాలా వేషాలున్నాయి నీలో అని అపూర్వ చెప్తూ ఉంటుంది. టైం చూసుకొని నిన్ను కూడా పైకి పంపించేస్తానులే అని అపూర్వ అంటుంది. నువ్వు పంపించే పైకి పోయే రకం కాదు నేను. మా అమ్మ కూడా నువ్వు మంచిదానివని అనుకొని నమ్మింది కాబట్టి అమాయకంగా నీ చేతిలో ప్రాణాలు విడిచేసింది. అలా కాకుండా నువ్వు ఇది అని తెలిసి ఉంటే తన నాట్యంతోనే నేను తొక్కి చంపేస్తుండేది. అదే రక్తం నా ఒంట్లోనూ ప్రవహిస్తోంది, తొక్కి చంపేస్తానని భూమి ఇక వార్నింగ్ ఇచ్చి చెప్తూ ఉంటుంది. నీ చేతి కోసం నేను, నా పతనం కోసం నువ్వు ఆడుతున్న ఆటలో ఎవరు గెలుస్తారో చూద్దాం అని అపూర్వ అయితే ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు గెలుపు పాటలోనే నడుస్తూ ఉంటాను, ఎందుకంటే నేను శోభాచంద్ర కూతుర్ని అని భూమి ఇక గట్టిగా చెప్తూ ఉంటుంది అపూర్వకి. భూమి వార్నింగ్ ఇవ్వటం చూసి ఇక అపూర్వ అయితే కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది.